నేషనల్ నుంచి జాతీయ స్థాయి వరకు స్టార్ట్ అయింది. ఆల్రెడీ పాలమూరు జిల్లాలో కూడా తెలంగాణలో ఉన్న హోంశాఖ మంత్రి పూర్తిగా వెంటనే రాజీనామా చేయాలి. ఆ రోజు 14 తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 2000 జీవన మరణాలు తీసుకొచ్చి ఇబ్బంది పడుతుంది. అదే పోకడ కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోలీస్ అభ్యర్థుల్లో పెట్టుకున్నారు. పోలీస్ అభ్యర్థుల్లో పెట్టుకున్న వాడు ఎవరు కూడా చరిత్రలో మిగిలినట్లేదు. తెలంగాణ విద్యార్థుల కేసుల ద్వారా భయపెట్టాలంటే రోజు రోడ్ల మీదకి వస్తున్నారు. మంత్రులను కానీ ప్రజాప్రతినిధులను కానీ కలిసే ప్రయత్నం ఫోన్ చేస్తే వాడు నడుకోవాలి. పిఎల్ఏ అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతారు, పిఎల్ఏ వాడుతారు. ఒక్కడు కూడా కలిసిన పాపాలు లేదు. అసలు ఒకరికి జీవన మరణాలు సర్వే నెంబర్ ఏందంటున్నాడు. ఏం చెప్పని పరిస్థితులు, ఏం చెప్పను. 46 ఏంటంటే ఏ సర్వే నెంబర్ అంటున్నాడు. ఒక్కటే నిమిషం దయచేసి. నేను ఇప్పుడు బల్మూరు వెంకటన్న గురించి మాట్లాడాలి. ఒక్కటి సాగండి మిత్రులారా. బల్మూరు వెంకటన్న యాడున్నావు? ఇప్పుడు రావాలి. చెప్పినావు తమ్ముడు జీవో నంబర్ 40 నిజమైన అన్యాయం చేసినా కానీ రాబోయే నోటిఫికేషన్ లో మీకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క బెనిఫిట్ కల్పిస్తాను కదన్నా. మరి ఇప్పుడు మాకు 19 నోటిఫికేషన్ కావాలన్నా. అట్లా వ్యయ పరిమితి కానిస్టేబుల్ 36 సంవత్సరాలు కావాలన్నా. ఎస్ఐకి 36 సంవత్సరాలు కావాలన్నా. జీవో నంబర్ 40 రద్దు చేయాలన్నా. మరి లాంగ్ జంప్ లో 3 పంచాయతీ పెట్టాలన్నా. మరి ఈ మాటలన్నీ ఇచ్చామన్నా ఆ రోజు. ఇప్పుడు ఏమైందన్నా? ఈ తమ్ముడు గుర్తు వస్తలేరా? ఆ రోజు మరీ పిలిచి మరి చెప్పినా కదన్నా, ఎలాంటి ఉద్యమాలు చేయకండి తమ్ములారా, నేనున్నా మీకు అని చెప్పేసి అన్నా కదన్నా. ఇప్పుడు ఏమైందన్నా? మేమంతా నీకోసం ఎదురు చూస్తున్నాం. మేము వ్యతిరేకత చేయట్లేదు. మేము ఇప్పటికి కూడా శాంతియుతంగా నిరసన చెప్తున్నాము. మేము అక్కడికి రావాలా? రాకముందే నువ్వు ప్రకటిస్తావా? రాకముందే మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తావా? ఇప్పుడు మాకు ఓపెన్ గా చెప్పాలి.